ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే. అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం, ఆ చల్లని తల్లి యొక్క అపారమైన కరుణ, అనంతమైన కృప మీ అందరిపై వర్షించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అనునిత్యం శ్రీపీఠంలో జగదంబ యొక్క చరణముల చెంత ప్రతిరోజు నేను వేడుకుంటున్నటువంటి విషయం ఒకటే. అమ్మ, నీ క్షేత్రమునకు వచ్చి నిన్ను దర్శించుకొని నీ బిడ్డనైన నన్ను సంప్రదిస్తున్న ప్రతి ఒక్కరిని, నేను చెబుతున్నటువంటి ఈ విషయవాంగ్మూలములను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సదా తోడువై నీడవై కలకాలము వాళ్ళని చల్లగా చూడు తల్లి, వాళ్ళ వంశావళి కొనసాగేంత వరకు వాళ్ళకు వెన్నంటే ఉండి కాపాడు తల్లి అని ప్రతిరోజు నేను ఆ తల్లి యొక్క పాదపద్మముల చెంత వేడుకుంటాను. ఆ పుణ్యఫలము, ఆ తపోమహిమ, ఆ మహత్తరమైనటువంటి సిద్ధి మీకు, మీ పిల్లలకు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సిద్ధించును గాక అని ఆ జగదంబని నేను మనస్ఫూర్తిగా ఆత్మధ్యానంలో వేడుకుంటున్నాను. నిన్న ఒక సద్భక్తుడు ఫోన్ చేశాడు. గురూజీ, నేను రాయచూరు నుంచి మాట్లాడుతున్నాను. అయితే మా స్వగ్రామం వచ్చేసి మహబూబ్ నగర్ పక్కన ఏదో పల్లెటూరు అని చెప్పాడు. ఏదో వృత్తిరీత్యా మేము రాయచూరులో సెటిల్ అయినాము. ఇక్కడనే మా సొంత ఇల్లు ఉన్నది, వ్యాపారాలు ఇక్కడనే ఉన్నాయి. నేను ప్రతిరోజు మీ వీడియోలు చూస్తుంటానండి. ఆ వీడియోలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. మీరు చెబుతున్న ప్రతి మాట మా హృదయాన్ని ఆహ్లాదపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, ధర్మమే ధ్యేయమని నమ్మేటటువంటి ఒక లక్ష్యం వైపు నడిపిస్తున్నట్టుగా ఉన్నాయి. తట్టి లేపుతున్నట్టు, ప్రేరేపిస్తున్నట్టు ఉన్నాయని చాలా గొప్ప విషయాలు చెప్పారు వారు. చాలా పెద్ద అనుభవజ్ఞులని చెప్పాలి. ఎందుకంటే ఒక విషయాన్ని విశదీకరించేటప్పుడు, ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ఆ విషయంలో ఉన్నటువంటి మార్మికమైన అర్థాన్ని, అంతరార్థాన్ని వివరించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞ వ్యక్తమవుతుంది. ఆయన చెబుతున్న అంశాన్ని బట్టి చూస్తే మన ప్రతి వీడియోను ఆయన చూస్తున్నట్టు, ఆ వీడియోలో ఉన్నటువంటి సూక్ష్మమైన, లోతైన, మార్మికమైనటువంటి అంశములను వాళ్ళు బాగా శోధించినట్టుగా కనబడతా ఉన్నది. అయితే వారు ప్రస్తావించినటువంటి అంశం ఏమి అనగా, స్వామి, చాలామంది యోగులు నిరాహారులుగా ఉంటున్నారు కదా, అసలు నిరాహార యోగం అంటే ఏమిటి? అంటే పూర్తిగా భోజనం తినకుండా, పానీయాలు సేవించకుండా, ఏమీ తినకుండా అలాగే ఉండడమే నిరాహారమా? లేకపోతే దీంట్లో ఏమైనా భావార్థము, అంతరార్థము, జ్ఞానార్థం ఏమైనా ఉన్నదా? వ్యవహారార్థానికి, భావార్థానికి, తత్వార్థానికి చాలా తేడా ఉంటుంది. దీన్ని కొంత వివరించండి అని చెప్పేసి వారు కోరారు. రెండవ ప్రశ్న, అలాగే చాలామంది దిగంబరులు ఉంటారు కదా నగ్నంగా. దిగంబర తత్వం అనున్నది అన్నీ విప్పుకొని తిరగడమా, లేకపోతే భావార్థమైనటువంటి తత్వార్థం ఏమన్నా ఉన్నదా? దీన్ని కూడా కొంత వివరించండి అని అన్నారు. మూడవది, అస్ఖలిత బ్రహ్మచర్యం అనగానేమి? నేను పలుమార్లు విన్నాను. గీతాచార్యుడైనటువంటి కృష్ణ భగవానుడు కూడా అష్టభార్యలను కలిగి ఉండి కూడా చిట్ట చివరిలో అస్ఖలిత బ్రహ్మచారిగా నిరూపణై ఆ నెమలి పింఛమును తన సిగలో ఎప్పటికీ తన శిరసు పైన ధరించేటట్టుగా ప్రదర్శించి చూయించాడు. ఇది ఎలా సాధ్యం? దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని వివరించండి అని చెప్పేసి వారు కోరారు. చాలా అద్భుతమైన ప్రశ్నలు. జగదంబ కృపతో ఆ సకల శక్తి, వాగ్దేవత, వాగ్బీజి, వాగ్మంత్రమూర్తి, ఆ వేదమాత అనుగ్రహంతో నా జ్ఞానానికి తోచింది ఆ జగదంబ నా వాక్కుకు ప్రసాదించినటువంటి వాక్యమునే మీకు వివరిస్తాను. మొదట వారు కోరిన విషయం ఏమిటి అనగా, నిరాహార యోగం అనగానేమి అని అన్నారు. నిరాహార యోగంలో ఒక మార్మికమైన, నిగూఢమైనటువంటి అర్థాన్ని వివరిస్తాను. నిరాహారం అంటే ఏమి తినకుండా ఉండడము అనే ఒక అంశమే ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. చాలామంది ఈ విషయాన్ని గురించి ఇదే అర్థం చేసుకుంటారు. భారతదేశంలో ఇద్దరు నిరాహార యోగులు ఉండేవాళ్ళు. ఒకరేమో మా ఆదర్శ గురువు అయినటువంటి ప్రహ్లాద్ జైని గారు, రెండవది మాణికేశ్వర మాత అని మాకు సమీపంలో అమ్మవారు ఉండేవారు, మహాయోగిని. వీరిద్దరే నిరాహార యోగులుగా ఉన్నారని చెప్పేసి యోగులు ఎన్నో సందర్భాలు చెప్పుకొని ఉన్నారు. సాధువులు, గురువులు చాలామంది. ఒకరేమో 72 సంవత్సరాలు, ఒకరేమో 82 సంవత్సరాలు, మరొకరేమో 79 సంవత్సరాలు జీవించినట్లు లిఖితంపుగా ఉన్నది. కొంత అటు ఇటు ఉండొచ్చులేండి, నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నా.
నిరాహార మనునకు తత్వార్థము, భావార్థము, జ్ఞానార్థం ఏమిటి అంటే తినగూడని పదార్థాలు తినకుండా ఉండి, తినగూడని సమయంలో తినకుండా ఉండి, తినగూడని ప్రదేశంలో తినకుండా ఉండి, తినవలసినంతనే తిని అహింస ధర్మమైనటువంటి ఆహారమును తినువాడు సదా నిరాహారే. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. తినగూడని పదార్థాలు తినకుండా ఉండుట, తినగూడని సమయంలో తినకుండా ఉండుట, తినగూడని ప్రదేశాల్లో తినకుండా ఉండుట, ఎంత అవసరమో అంతనే తింటూ శాకాహారము, స్వల్ప ఆహారము, అల్ప ఆహారము, ధర్మమూలంలో చెప్పినటువంటి పద్ధతి కట్టుబడి ఎవరైతే భుజిస్తారో వాళ్ళు సదా నిరాహారులే. ఇది ప్రథమ శ్రేణి. రెండవ నిరాహార యోగం ఏమి అనగా, ఎవరైనా తెచ్చి తినయ్యా అని ఇచ్చే వరకు తనకు తానుగా ఆహారము సంపాదించుకొనకుండా అలాగే ఉండువాడు కూడా నిరాహారే. ఇది ద్వితీయ శ్రేణి. ఉదాహరణకి ఏదో ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, లేదు ఏదో ఒక వ్రతంలో ఉన్నాము, ఎవరన్నా వచ్చి ఏదన్నా నీవు తినుటకు ఉపయుక్తమైనటువంటి పదార్థాన్ని తెచ్చి తినండి స్వామీజీ అని ఇచ్చే వరకు తనకు తానుగా ఆహారాన్ని వెతకకుండా, సంపాదించుకోకుండా, వండుకోకుండా, అడుక్కోకుండా ఉన్నటువంటి యోగి కూడా నిరాహారియే. ఏళ్ల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి, ఎన్నాళ్ళైనా ఎవరైనా ఇచ్చే వరకు తనకు తానుగా ఏదీ తీసుకోకుండా కళ్ళు మూసుకొని నిరంతరము ధ్యానంలో ఉంటూ భగవంతునే సేవిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ, లేకపోతే ప్రదక్షిణలు చేస్తూ, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, పుణ్యతీర్థాలలో మునుగుతూ, ఇటువంటి క్రియలలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ద్వితీయ నిరాహార యోగంలోకి వస్తారు. ఇక తృతీయ నిరాహారం అంటారా, అది పెద్దది. అనగా ఏమీయూ భుజించకుండా, ఇంతకుముందు చెప్పినటువంటి 2 పద్ధతులతో కూడా, అనగా తినవలసినవి తినడం, తినకూడని సందర్భంలో తినకుండా ఉండి, తినకూడని ప్రదేశాల్లో తినకుండా ఉండి, ఏది అవసరమో అదే తింటూ, దేనివల్ల నీకు ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్య కళలు ప్రజ్వరిల్లుతావో అవే తింటూ, సృష్టి ధర్మంలో, జన్మధర్మంలో, మానవ ధర్మంలో, ప్రకృతి ధర్మంలో చెప్పినటువంటి ఆహార భోక్తవ్యములను భుజిస్తూ, స్వల్ప ఆహారము, అల్ప ఆహారము భుజిస్తూ ధర్మానికి కట్టుబద్దులై ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరాహార యోగులే, సామాన్య నిరాహార యోగులు అన్నమాట. ద్వితీయ శ్రేణిలో నేను చెప్పినటువంటి వాడు ఎవరైనా తెచ్చిస్తేనే తిని తాగి మిగతా సమయంలో అలాగే సంవత్సరాల తరబడైనను ఉండువారు ద్వితీయ నిరాహారులే. తృతీయ నిరాహారులు, దట్ ఈస్ ద సుప్రీం స్టేజ్. అంటే అది ఫైనల్, అది పెద్ద నిరాహార యోగం. అది ఏమి అనగా తన శరీరములో ఉత్పన్నమయ్యేటటువంటి జీవామృతములను అన్నిటి కూడా కుక్షియందు నిక్షిప్తం చేసి, దిగ్బంధనము చేసి, ఆకలి అనే ఒక పదమును, దప్పిక అనే ఒక స్థితిని, రెండింటిని కూడా జీవబ్రహ్మైక్యంతోన లయము చేసి కట్టుగట్టి కేవలము వాయువునే భక్షిస్తూ ఉండు యోగి మహానిరాహార యోగి. కింద చెప్పినటువంటి నిరాహార యోగుల కన్నా ఇది పెద్దది, శ్రేష్టమైంది. ఇది అందరికీ సాధ్యం కాదు. నిరాహార యోగంలో 3 ధర్మాలు ఉన్నాయి. ఆ మూడింటిలో ప్రథమం చెప్పింది ఏదైతే ఉందో అది గృహస్థులకు వర్తిస్తున్నది. రెండవది ఏదైతే ఉన్నదో అది హఠయోగులకు, సన్యాసులకు, యతులకు, బ్రహ్మచారులకు వర్తిస్తున్నది. తృతీయంలో చెప్పినటువంటి ఫైనల్ ఏదైతే ఉందో అది ఋషి ఛందస్సుకు సంబంధించినటువంటి నిరాహార యోగము. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. యోగ మూలాలు, సిద్ధాంత ధర్మాలు, శరీర ధర్మములు, అలాగే కాలధర్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు, కాలగతుల యొక్క మెలకువలు ఎరిగిన వాళ్ళు, పంచభూతాల మీద పట్టున్న వాళ్ళు తృతీయ నిరాహార యోగం అవలంబించుకోవాలి. అందరికీ సాధ్యం కాదది. దిగంబర తత్వం అనేది చాలామంది జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, బట్టలే లేకుండా ఒక నెమిలి పింఛం పట్టుకొని, కమండలం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది దిగంబర తత్వమా? అఘోరాలు కూడా బట్టలు లేకుండా ఉంటారు కదా. దిగంబర తత్వం అంటే అదేనా, లేకపోతే ఇంకేదన్నా దాంట్లో అంతరార్థం ఉన్నదా తెలియపరచండి అని వారు కోరారు. చూడండి, ఈ జగతిలో అందరికన్నా గొప్ప దిగంబరుడు ఎవరంటే శివుడు. ఇప్పుడు శివుడి యొక్క శరీరాన్ని చూడండి, ఇప్పుడున్నటువంటి ఈ స్వామీజీల శరీరాలు చూడండి. అందరికన్నా ఇప్పుడు సుపరిచితుడైనటువంటి గొప్ప దిగంబరుడు శ్రీ దత్తాత్రేయ భగవానుడు.
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రము మనకు వ్యక్తమయ్యే ఉన్నది, అందరికీ సుపరిచితమే. మరి దత్తాత్రేయుల వారు ఎందుకు వస్త్రాలు ధరించుకొని అంత శోభాయమానంగా, అంత దేదీప్యమానంగా సర్వాలంకార శోభితుడై మనకు దర్శనమిస్తున్నాడు? ఈ జగతిలో జగద్గురువు, గురువులకే గురువు, యోగులకే యోగి, మహాయోగి అయినటువంటి సదాశివుడు, ఆయనని మించినటువంటి దిగంబరుడు లేడు. మరి శివ పరమాత్మ ఎందుకు అలా ఉన్నాడు? వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? అఘోర ధర్మమునకు మూల పురుషుడు శివుడే. మరి శివుడు ఎందుకు అలా ఉన్నాడు? గజ చర్మాంబరధారి అయి పులి చర్మమును కట్టుకొని ఆ విధంగా ఎందుకు తన తనువును కప్పుకొని ఉన్నాడు? శివుడు ఎందుకు దిగంబరంగా లేడు? మరి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దిగంబర ధర్మానికి 2 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటేమో వాస్తవంగా దిగంబర ధర్మం ఏమిటి అనగా, అంతర్గతంగా తను నగ్నంగా కావాలి, బహిర్గతంగా కాదు. అంతర్గతంగా ఉండేటటువంటి పంచమకారములను, హరిషడ్ వర్గములను తను మను రెండిటిని కూడా నగ్నత్వంగా చేయించాలి. అన్నిటిని వదిలివేసి, అంతర్గతంగా అంతర్మదనములు అన్నిటిని వదిలేసి, దిగంబర ధర్మంలో, ఆత్మ ఏకో నారాయణ తత్వంలో, ఏకీశ్వరోపాసన ధర్మంలో, నిర్వికల్ప సమాధిలో ఉంటూ నిర్గుణ బ్రహ్మకై నిరంతరము కాంక్షిస్తున్నటువంటి ధర్మంలో, అంతర్మదనంలో జీవించడమే దిగంబర తత్వం. బహిరంగంగా బట్టలిప్పుకొని తిరగమని దాంట్లో అర్థం లేదు. వీళ్ళకు ఒకవేళ అర్థం కాలేదో, లేకపోతే వీళ్ళకి ఏదన్నా ఇది ఉన్నదో, అన్యం పుణ్యం ఆ భగవంతునికి ఎరక, మన మనజాలము. వాళ్ళకి ఏ విధంగా అర్థమైందో, వాళ్ళ మతాచార్యులు ఏ విధంగా అవలంబించారో, వాళ్ళ ధర్మములు ఏంటో, వాళ్ళ మతంలో ఉన్నటువంటి మూలాలు ఏంటో మనకు తెలియవు. వాస్తవానికి దిగంబర తత్వం అంటే అంతర్గతంగా నగ్నం కావాలి, అంతర్గతంగా బత్తెల కావాలి, కానీ బహిర్గతంగా బత్తెల నగ్నంగా తిరగడము ధర్మానికి హేతువు. ధర్మశాస్త్రాల్లో అలా తిరగకూడదని ఉన్నది. ఒంటి మీద నూలు పోగు లేకుండా సభ్య సమాజంలో తిరగకూడదట. అది పశుత్వానికి హేతు అవుతుంది. ఎందుకంటే పశువులకు అవి ఏమి ఉండవు కదా. మానవ జన్మ ఎత్తి మనిషిలా పుట్టిన తర్వాత కొన్ని తంతుభేదనములు, జన్మకర్మ సంభవములైనటువంటి తంతులను అనుసరించిన నాడే దేహము ఉత్తీర్ణతను సాధిస్తుంది, దేహానికి ధర్మం సిద్ధిస్తున్నది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో ఉన్నది. భగవంతునికి సైతం మనం వస్త్రయుగ్మం సమర్పిస్తాం కదా. మరి మధ్యలో ఉన్న నీకెందుకు ఈ వల్ల దిగంబర తత్వాలు బట్టలిప్పుకొని సమాజంలో తిరగడం అనేది? దిగంబర తత్వం అంటే నా ఉద్దేశం ప్రకారంగా అంతర్గతంగా నగ్నం కావాలి, అంతర్గతంగా ఉండేటటువంటివన్నీ వదిలివేసి ఆ చిదానంద స్థితిలో సదా రమిస్తూ నిర్వికల్ప సమాధి చిత్తుడవై నిరాకార బ్రహ్మను సదా కాంక్షిస్తూ ఆయనను లయమవ్వడానికి కాంక్షించే కాంక్ష ఏదైతే ఉన్నదో అది దిగంబర తత్వం. ఇది సదాశివుడు సదా ఆచరించేటటువంటి స్థితి. అలాగే దత్తాత్రేయ భగవానుడు కూడా దీనినే అవలంబించాడు. స్వామి భగవాన్ రమణ మహర్షి కూడా శరీరం మీద బట్టలు లేకుండా గోచిగుడ్డతో ఉన్నాడు కదా. ఎందరో అవధూతలు కానివ్వండి, సద్గురువులు కానివ్వండి, హఠయోగులు కానీ, చాలామంది అఘోరాలు, సన్యాసులు, జైన మత పరంపరలో ఉన్నటువంటి ప్రతి స్వామీజీ కూడా దిగంబరంగానే ఉంటాడు కదా. అంటే అది వాళ్ళకి ఏమర్థమైపోయిందో, వాళ్ళ ధర్మాలేంటో, వాళ్ళ స్థితిగతులేంటో వాటి గురించి మనం మాట్లాడడం అవసరం కాదు, అనవసరమే. నేను ఒక మాట చెప్తాను. ఒక జైనముని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆప్కి అదాలత్ అనే ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. జైన ధర్మంలో అన్నింటినీ వదిలేస్తేనే ఆ స్వామీజీకి, ఆ సన్యాసికి, ఆ ఋషికి పరిపూర్ణత ఉంటుంది అని అంటారు. ఋషి అనే ధర్మానికి, ఋషి అనే పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి, కొన్ని ప్రతిష్టలు ఉన్నాయి. వాళ్ళకు సిగ ఉండదు, ఏకవస్త్రం ఉండదు, కంఠహారం ఉండదు, తిలకధారణ ఉండదు, కటిసూత్రములు ఉండవు, కుండలాలు ఉండవు. నిరంతరము జపతపాదులతో, ధ్యాన సంధ్యాది కర్మలతో, అగ్నికార్యంతో ప్రజ్వరిల్లుతూ స్వయం అగ్నిశిఖతో ప్రజ్వరిల్లు వారే ఋషులు. అవి ఏవి లక్షణాలు వాళ్ళలో ఉండవు. వాళ్ళకు జైన ఋషి, జైనముని అని పేరుంటుంది. సదా మౌనంని వహిస్తూ మౌన చిత్తముతో ఉండు ఆ మౌనంతో భగవంతుని ప్రేరేపించేటటువంటి వాళ్ళని మునులు అంటారు. మునులు కాస్త మౌనులైపోయారు, మౌనులు కాస్త మునులైపోయారు. ఇవి కూడా వాళ్ళలో వ్యక్తం అవ్వవు. అయితే వాళ్ళు ఏమంటారంటే, పుట్టేటప్పుడు ఏం కట్టుకోం రాము కదా, అందుకే మధ్యలో వచ్చిన ఈ ఆటలతో ఇవల్ల ఎందుకు, వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, అన్నిటినీ మా పేమిని బట్టలు ఇడిచి సమాజాన్ని కప్పుతాము, అందుకే మేము నగ్నమైనామని అంటారు. బట్టలు ఇడుచుకొని తిరిగినంత మాత్రాన సమాజ ఉద్ధరణ జరిగినట్ట, లేకపోతే మీరు పరిపూర్ణులైనట్ట?
అది ధర్మం కాదు. సమాజంలో అట్లా ఎప్పుడూ తిరగకూడదు. అది ధర్మమైన విషయం కాదు. దిగంబర తత్వం అంటే నా ఉద్దేశ్యం ప్రకారంగా అంతర్గతంగా దిగంబరం కావాలి తప్పిస్తే, బహిరంగంగా దిగంబరం కావడం లోపల వాళ్ళలో ఏదైనా వీక్‌నెస్ ఉండవచ్చు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా మిస్‌గైడ్ అయ్యుండొచ్చు తప్పిస్తే, ధర్మానికి అది ఎప్పుడు పాత్రత తీసుకోబడదు, తీసుకోకూడదు కూడా. ఏవి ఉంచుకోని వాళ్ళు అద్దాలు పెట్టుకుంటారు. కండ్లద్దాలు. అన్నిటిని త్యాగం చేసిన ఆయన ఇంకొక అదే ఇంటర్వ్యూలో ఆ స్వామి ఏం చెప్పాడంటే, మేము మందులేసుకోము, దవలేసుకోము, ఇంజెక్షన్స్ ఏసుకోము, ఏమీ వేసుకోము, ఔషధాలు వాడమంటారు. ఏ ఔషధాలు, ఏ ట్రీట్మెంట్లు, ఏ అంబులెన్సులు, ఏ వాహనాలు, ఏ ఆసుపత్రులకు వెళ్ళని వాళ్ళు కళ్ళకు అద్దాలు ఎందుకు పెట్టుకున్నారు మరి? అవి కూడా తీసేయొచ్చు కదా! స్వామివారి కళ్ళకు అద్దాలున్నాయి. అద్దాలు ఎందుకు పెట్టుకున్నారు? అవి కూడా తీసేయొచ్చు కదా! ఇదంతా ఏంటంటే ధర్మం ఒకవైపు ఉంటుంది, వీళ్ళు ఒకవైపు ఉంటారండి. వీటిని నమ్మడం కూడా అంత మంచిది కాదు. నా ఉద్దేశం ప్రకారంగా, నా జ్ఞానం ప్రకారంగా, నా అనుభవం ప్రకారంగా అసలైన దిగంబరుడు దత్తాత్రేయుడే. ఆయన కన్నా ఈ జగతిలో మించిన దిగంబరులు వేరొకరు లేరు, లేరు, లేరు. ఇది దిగంబర తత్వానికి ఉన్నటువంటి మూలార్థము. ఒకటి వారు అడిగినటువంటి విషయం అస్ఖలిత బ్రహ్మచర్యం గురించి వివరించండి. అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటి? దానికి ఉన్నటువంటి మూలార్థం ఏమిటి వివరించండి. నిగూఢ తత్వం ఏంటో వివరించండి అని అన్నారు. బ్రహ్మచర్యమునకు 3 ప్రమాణాలున్నాయి. 1 బ్రహ్మచర్యం, 2 స్ఖలిత బ్రహ్మచర్యం, 3 అస్ఖలిత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనగా తాను పుట్టినప్పటి నుండి వయసుకొచ్చే వరకు, అనగా గృహస్థ ధర్మంలో అడుగుడే వరకు ఎవరితో తప్పు చేయకుండా, ఎవరిని తాకకుండా, ముట్టకుండా, కోరకుండా, అడగకుండా ఉండి కళ్యాణం ఆడిన తర్వాత తన సహధర్మచారిణితోనే మొదటిసారిగా తాను రమించి, కలిసి, భోగించి, మోహించి, సుఖపడి జీవితాంతము అన్య స్త్రీలకు తన చెయ్యి ఇయ్యకుండా, ఒకరి చెయ్యి అడగకుండా, ఎవరిని ఆశించకుండా తన సహధర్మచారిణితోనే తాను సుఖపడేటటువంటి పురుషుడు, పుట్టినప్పటి నుంచి వయసుకొచ్చి కళ్యాణమాడి ఒక పురుషుడికి తన చేతునిచ్చి, ఒక పురుషుడి చేత మొదటిసారి తాను సంభోగించి, కలుసుకొని, రమించి, భోగించబడి, కామించబడి, కలయ చెందినటువంటి మహిళ సత్యంత వరకు తన భర్తనే దైవంగా భావించి భర్తతోనే కలుస్తూ ఇతర పురుషులను సోదరాభావంతోటి, పితృభావంతోను చూసినటువంటి మహిళ, పురుషుడు ఇద్దరు కూడా మహాబ్రహ్మచర్య యోగంలో ఉన్నట్టే లెక్క. అదియు బ్రహ్మచర్యమే. ఇక్కడ కేవలము సంసారానికి అనగా సృష్టి కార్యమునకు, పిల్లల్ని కనడానికి మాత్రమే సంభోగంలో పాల్గొంటూ మిగతా సమయంలో వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నులై ఉండే బ్రహ్మచారులు శ్రేష్ఠులు. వాళ్ళు సాక్షాత్ ఋషి ధర్మంలో ఉన్నట్టు లెక్క. లేదు, మిగతా సమయాల్లో కూడా సుఖపడుతూ ఇరువురు కూడా సంతోషంగా జీవించాలనుకుంటే కొన్ని పుణ్య సమయాల్లో, పుణ్యతిథుల్లో, పవిత్ర పర్వదినాల్లో, సూర్యగ్రహణ, చంద్రగ్రహణ సమయాల్లో, అష్టమి, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, పంచమి తిథుల్లో, పంచజయ తిథులు అంటారు. అలాగే మీ కులదేవతలు అమ్మవార్లైతే మంగళవారం, శుక్రవారం, అలాగే ఇంకో శివుడైతే సోమవారం, ఇంకా వాళ్ళ ఇష్టానికి సంబంధించిన దేవతల యొక్క వారాల్లో కూడా తప్పు చేయకుండా, ముఖ్యంగా పగటిపూట సంభోగించకుండా, మిగతా సమయాల్లో వాళ్ళకి ఎప్పుడు ఇచ్ఛాపూర్తి వచ్చినా అప్పుడు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కలుగుతూ ఉంటే వాళ్ళు కూడా బ్రహ్మచర్య పదవిని పొందినట్టే లెక్క. ఇది వాళ్ళ ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది బ్రహ్మచర్య యోగం కిందికే పట్టాభిషేకం చేయబడుతుంది. ఇది ప్రథమ బ్రహ్మచర్యం. ద్వితీయ బ్రహ్మచర్యం స్ఖలిత బ్రహ్మచర్యం. ఈ స్ఖలిత బ్రహ్మచర్యం ఏమిటి అంటే, ఒక పురుషుడు తాను కళ్యాణమాడి తన భార్యతో కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే సంభోగం చేస్తూ, మిగతా సమయంలో ఆమెను అడగకుండా సదా భగవంతుని సేవల్లో, లేకపోతే ఏదైనా ఉపాధి ధర్మంలో, ఏదో డ్యూటీలను ఎలాగోలాగా ఉంటూ తనను తాను నిగ్రహించుకొని ఉండేవాడు స్ఖలిత బ్రహ్మచారి. ఇదే ధర్మంలో మహిళామూర్తి కూడా ఉండినా ఆమె కూడా స్ఖలిత బ్రహ్మచర్యంకే వస్తుంది. ఇంతకుముందు చెప్పిందేమో స్ఖలిత బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్య పదవితో కూడా వారు పట్టాభిషేకం పొందవచ్చు. భగవంతుడు వాళ్ళని సదా ఆ బ్రహ్మచర్య పదవిలో లిఖితంబు చేస్తాడు. ఆ ధర్మానికి సంబంధించినటువంటి పుణ్యఫలం ఆ వంశానికి ఆవరించక తప్పదు. అస్ఖలిత బ్రహ్మచర్యం. అస్ఖలిత బ్రహ్మచర్యం అనగా తాను స్ఖలించినటువంటి వీర్యము స్త్రీ సంతానము పొందుటకు సంయుక్తురాలై సిద్ధంగా ఉన్నప్పుడు, స్త్రీ ఋతుస్త్రాత అయి సంతానమును పొందుటకు సిద్ధంగా ఉన్న సమయంలో
ఆమె యొక్క శరీర ధర్మాన్ని గుర్తెరిగిన పురుషుడు ఆ ధర్మంకి తాను పాత్రత ఇస్తూ ఆమె యందు రమించి తన వీర్యమును స్ఖలింపజేసి స్ఖలించిన వీర్యం వృధా కాకుండా ఆ వీర్యం పిండోత్పత్తి గావించి ఆ అండము పిండమై ఆ పిండము రూపము దాల్చి శిశువుగా బయటికి వచ్చిన ఆయన అస్ఖలిత బ్రహ్మచారి కిందికే వస్తాడు. దీనిని ఋషి పుంగవులందరూ దీనినే ఆచరించారు. దేవతలు సైతం దీనినే ఆచరించారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా దీన్నే ఆచరించాడు. మిగతా ఏ సమయంలో కూడా సహధర్మచారిని తాకకుండా ఆమెను మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా, అర్ధాంగిగానే భావిస్తూ ఇటువంటి కామకలాపాలలో పాల్గొనకుండా కార్యతంతు భేదంలో పనులు చెప్పడం, ఏమైనా సేవ చేయించుకోవడం, వడ్డీ పెట్టమనడము, ఇంట్లో పనులు చేయడం, మాట్లాడడం, నవ్వడం చేయడం ఉండేది. ఇటువంటి కామ క్రీడలలో పాల్గొనేవాడు కాదు. నా భార్య ఋతుస్రాత అయినది, సంతానవతి కావడానికి సిద్ధంగా ఉన్నది అని తెలుసుకొని తగు ముహూర్తమును, సమయమును, పుణ్యతిథులను, పుణ్యదినములను, పర్వదినములను, శుభముహూర్తాన్ని, మంచి చెడు, ఉదయమా పగుల, రాహుకాలం ఉందా, యమగండం ఉందా, గండస్థ సమయం ఉన్నదా, ఏమున్నది అన్నీ చూసుకొని తగు సమయం లోపల కేవలము సృష్టి యజ్ఞము అనగా పిల్లల్ని కనడానికి ఆమె సంతానవతి కావడానికి సిద్ధంగా ఉందని తెలుసుకొని మాత్రమే తన వీర్యమును తన గర్భమునందు ప్రవేశింపజేయడకు రతి క్రీడలో పాల్గొని ఆ స్ఖలించిన వీర్యం కూడా వృధా అయిపోయి కొన్నాళ్ళు తన గర్భంలో ఉండి వికటించి బయటికి రాకుండా తప్పకుండా ఆ స్ఖలించిన వీర్యం అండం యొక్క ధాతుశక్తి అండముతో కలిసి పిండముగా మారి పిండము ఫలదీకరణం చెంది బయటికి వస్తే ఆయన అస్ఖలిత బ్రహ్మచారే. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ పాటించాడు. ఋషికులంలో పూర్వం ఋషులందరూ కూడా ధర్మపత్నులతో కలిసి జీవించి సంతానము పొంది బ్రహ్మ ఋషుల్లా, బ్రహ్మ తేజ సంపన్నుల్లా, మహోగ్రమైన తపశ్శక్తి కలిగిన వాళ్ళై, సత్యధర్మశీలులై, అమోఘమైన తపశ్శక్తితో మహిమా సంపన్నులై విరాజిల్లడానికి కారణం ఇదే. అందుకే పురుషుడికి వీర్యధర్మం ఉంటుందని ప్రతి సందర్భంలో చెప్తుంటాను. అకారణముగా వీర్యాన్ని చిందించకూడదు. చిందించినటువంటి వీర్యపు చుక్కను మనం దుర్వినియోగపరుచుకున్నా, దాన్ని వృధా చేసుకున్నా, దాన్ని నశ్వరం చేసినా, ఎక్కడన్నా మనం పారబోసుకున్నా, నేల మీద పడేసినా, గుడ్డల కంటి చిచ్చేసినా, నీళ్ళలో కలిపేసినా కూడా పాతుకము తగలక తప్పదు. మహాపాపం, స్వయం హత్యతో సమానం. దానికి ప్రాయశ్చిత్తం లేదు. బాగా గుర్తుంచుకోండి. సృష్టినే పుట్టించడానికి ఉత్పత్తి అయ్యేటటువంటి జీవామృత శక్తి, ఇంతటి జగత్తు ఉద్భవించిందంటే దాని నుంచే కదా. అంతటి పవిత్రమైన బ్రహ్మ తేజ ప్రకాశమైనటువంటి పదార్థమును, ఆ అమృత శక్తిని అనవసరమైన తుచ్చ సుఖానికి లోబడి మీరు వృధా చేసుకుంటే దాన్ని ఎలా మనము ఇచ్చేలా చెప్పండి. ఒక క్షణమునకు సంబంధించినటువంటి సంభోగ ధర్మంలో ఒక క్షణంలో మీరు సంభోగ ధర్మంలో పాల్గొన్నప్పుడు స్రవించబడి విసర్జించబడినటువంటి వీర్యము నీ శరీరంలో నవనవ నాడుల నుంచి, సర్వశేషముల నుంచి, సర్వ అవయముల నుండి శరీరంలో ఉన్నటువంటి సమస్త జీవకళలని కలిసి బయటికి వస్తాయి. అది ఎంతటి తప్పంటే దానికి చెప్పాలంటే కూడా నాకు మనసు రావటం లేదు. దయచేసి ఆ తప్పులు ఈ మధ్యలో చాలామంది చేస్తున్నారు. ఆధునికత పోకడలని, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఏ పురుషుడైతే వీర్యాన్ని దుర్వినియోగపరుస్తున్నాడో, వీర్యానికి పాత్రత ఇవ్వక, ధర్మం ఇవ్వక వీర్యాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యశస్సు ఉండదు, సుఖం ఉండదు. వాళ్ళకు తప్పకుండా నానా రకాల ఇబ్బందులు, శరీర ధర్మానికి సంబంధించిన రోగాలు, శరీర పటుత్వం కోల్పోవడము, రకరకాల సమస్యలు వస్తాయి. ఇది తథ్యం. వీర్యం అగ్నిస్వరూపం, ఐశ్వర్య స్వరూపం, ఆరోగ్య స్వరూపం, ఆయుస్వరూపం. దాన్ని అనవసరంగా నువ్వు ఎక్కువగా వృధా చేస్తున్నావంటే నీ వీర్యాన్ని స్ఖలించుకున్న ప్రతిసారి కూడా ఆయు కళలు కోల్పోతున్నావు, ఆయుశ్చంద్రికలు పోతున్నాయి, ఐశ్వర్య కళలు పోతున్నాయి, ఐశ్వర్య స్థితిని కోల్పోతున్నావు, ఆరోగ్య సంపత్తిని, ఆరోగ్య పటుత్వాన్ని కోల్పోతున్నావు, ఆరోగ్యం కోల్పోతున్నావు అని లెక్క. తప్పకుండా పురుష వీర్యం స్త్రీ గర్భమునందే ప్రవేశించాలి. అన్య శరీరమునందు ప్రవేశించకూడదు, అన్య ప్రదేశమునందు కూడా వెళ్ళకూడదు. శివ శక్తి, వీర్యం శివస్వరూపం. ఆ శివ శక్తి అందే లయము కావాలి. అది బ్రహ్మ శ్రేష్టత్వమైనటువంటి ధర్మము, బ్రహ్మ పట్టాభిషిక్తమైనటువంటి ఛందస్సు.
ఏ పురుషుడే గాని తన వీర్యాన్ని స్ఖలించుకున్న తర్వాత స్త్రీ గర్భమునందే ప్రవేశించేటట్టు ఉండాలి. అన్య ఏ ప్రదేశమునందు పడకూడదు, ఎక్కడ తాకకూడదు, ఎక్కడ విసర్జించకూడదు, ఎక్కడ పడవేయకూడదు. చాలా పాతుకమండి. ఇందులో చాలా అంతరార్థం ఉన్నది. చాలా మార్మికమైనటువంటి అర్థం ఉన్నది. చూడండి, ఒక పురుషుడు గాని, ఒక స్త్రీ గాని 18 సంవత్సరాలు గనక బ్రహ్మచర్యం పాటిస్తే త్రికాల జ్ఞాన తత్వం వస్తుంది. ఆయన సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఈ పంచభూతాలు ఆయన ఆధీనంలోకి వస్తాయి. తను శాసించేటట్టుగా ఆ భూతములు ఆడుతాయి తప్పిస్తే వాటి ఆధీనంలోకి ఆ జీవుడు ఉండడు. మాయ తన చేతిలోకి వస్తుంది. అది వీర్యానికి ఉన్నటువంటి పటుత్వం, వీర్యంలో ఉన్నటువంటి తేజస్సు, మహిమ. బ్రహ్మచర్యం, స్ఖలిత బ్రహ్మచర్యం గురించి చెప్పాను. మహాబ్రహ్మచర్యం చెప్తాము. మహాబ్రహ్మచర్యం గురించి చెప్తాను. దేవ ప్రస్తారమైనటువంటి బ్రహ్మచర్యం నిర్గుణమైన, నిరాకారమైన, పరంజ్యోతి తత్వానికి ప్రతిరూపమైనటువంటి బ్రహ్మచర్యం గురించి చెప్తాను. తాను పుట్టినప్పటి నుండి గిట్టే వరకు, తాను పుట్టినప్పటి నుంచి బాల్య దశలో అవేవి ఉండవు. శరీరానికి ఆ ధర్మం లేదు కాబట్టి తగిన వయసు వచ్చిన తర్వాత స్త్రీకి కానీ పురుషుడికి కానీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులకు అనుగుణంగా వాళ్ళ శరీరంలో వాళ్ళ స్త్రీ యొక్క శరీర ధర్మానికి సంబంధించిన జీవామృతములు ఊరుతాయి. అనగా వాళ్ళకు కూడా వీర్యం లాంటి ఒక పదార్థం ఉంటుంది. పురుషులకు కూడా తన శరీరం లోపల శరీర ధర్మానికి సంబంధించినటువంటి జీవామృత ధారలు ఊరుతాయి. అనగా వీర్యం తయారవుతుంది. అదే ధాతు శక్తి అంటాం, ధాతు పుష్టిత్వం అంటాం. ఈ రెండింటిని స్త్రీలైనా పురుషులైనా భార్యతో కాకుండా, అన్ని ఏ సందర్భంలో కాకుండా, పెళ్లి చేసుకోకుండా, ఏం చేసుకుండా సదా మూలాధార చక్రమునందు స్రవించబడి మూలాధార చక్రమునందు ఉత్పన్నమయ్యేటటువంటి ఆ రేతస్సును, ఆ తేజస్సును, ఆ వీర్యపు యొక్క శక్తిని 6 చక్రముల గుండా నడిపించుకుంటూ వెళ్ళి చివరికి సహస్రారమునందు కలిపి అక్కడ లయము చేయగలిగినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మహాబ్రహ్మచర్యము. బ్రహ్మ పదవికి, పరంజ్యోతి తత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మచర్యము. దాని మించింది ఈ జగతిలో వేరొకటి లేదు. శివకేశవులు కూడా దీన్ని పాటించలేకపోయారు. ఒక్క పరంజ్యోతి స్వరూపిణి అయినటువంటి జగదంబకే ఇది సాధ్యం. అమ్మవారు స్త్రీయా పురుషుడా? అమ్మవారికి వీర్యం ఎట్లొస్తుంది? పురుషులకు వీర్యం వస్తుంది కదా. ఒకవేళ శివుడు కలిపాడేమో, అమ్మవారు కలపలేదేమో అని అనుకోకండి. ఆ తల్లి స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆమె ఒక శక్తి, ఆమె యొక్క ప్రకాశం మానవ జ్ఞానానికన్నా 1,000,000 రెట్లు అతీతమైనటువంటి శక్తి. కానీ మీకు అర్థం కావాలని, మహాబ్రహ్మచర్య సంపత్తి యొక్క మూలం తెలియాలని ఈ విషయం నేను చెబుతున్నాను. అమ్మ తనే సర్వము, తనే సమస్తము. ఆ తల్లికి వల్ల ఏముంటాయి చెప్పండి. మనం ఒక మూలంగా, ఒక ధర్మంగా చెప్పుకోవాలంటే ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మ నుంటే అయ్య తయారైనాడు. అయ్య నుంచి అమ్మ రాలేదు. శివకేశవులు సైతం అమ్మను ఉపాసించారు. అమ్మ చెంతనే ఈ ధర్మ మూలాలు తెలుసుకొని ఎలా వాళ్ళు రమించుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా సృష్టి కార్యం చేయాలి, అనేకమైనటువంటి ఈ బ్రహ్మాండాలను ఎలా పరిపాలించాలన్న యొక్క మూలాన్ని, జ్ఞానాన్ని, ఆ మంత్రిత్వ ధర్మాన్ని, ఆ పరిపాలక ధర్మాన్ని, ఆ జీవన ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని, సృష్టి కార్య సంభూత తత్వాన్ని అమ్మ చెంతనే వాళ్ళు నేర్చుకొని ఉన్నారు. అమ్మనే సర్వం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అమ్మ లేనిది ఈ జగత్తులో ఏమున్నది? లలిత సహస్రనామావళిలో సర్వం సమస్తము ఉన్నది. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైతే నన్ను ఈ ప్రశ్నలు అడిగినటువంటి ఆ పెద్ద ఆయనకు మనస్ఫూర్తిగా నేను నమస్కారం చెబుతున్నాను. ఎందుకోసం అంటే మీరు అడిగినటువంటి 3 ప్రశ్నలు కూడా మహత్తరమైనటువంటి, జ్ఞానవర్ధకమైనటువంటివి. వీటన్నిటిని కూడా జ్ఞానంతో, భావంతో, తత్వదర్శనముతో యోచించండి, ఆలోచించండి. మానవ సంబంధితమైన జ్ఞానంతో కానీ పైకి కానీ దీన్ని అర్థం చేసుకోకండి. మొదటిది నిరాహార యోగం గురించి చెప్పాను. రెండవది దిగంబర తత్వం గురించి చెప్పాను. మూడవది బ్రహ్మచర్య పదవి గురించి, బ్రహ్మచర్య తత్వం గురించి చెప్పాను. బ్రహ్మచర్యం, స్ఖలిత బ్రహ్మచర్యం, అస్ఖలిత బ్రహ్మచర్యం అని. ఇవన్నీ కూడా యోగ ధర్మంలో ఋషులు దర్శించి నీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నీ యొక్క ఐశ్వర్య కళలను దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి విషయములు. ఎవరు పాటిస్తారు స్వామి ఈ కాలంలో? మీలాగా ఆలోచిస్తూ మీలాగా ఉండాలంటే సరిపోతుందా?
ఎంతమంది యువకులు ఈ మధ్యలో కామానికి లోబడి నానా రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తూ సమాజంలో ఎన్నో క్రూరాతి క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కదా! ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకోవచ్చు. చూడండి, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో, సనాతన ధర్మానికి ఎవరైతే కట్టుబానిసలై ఉంటారో, ధర్మంలో చెప్పినటువంటి ప్రతి విషయంని ఎవరైతే పాటిస్తూ, అనుసరిస్తూ, అనుకరిస్తారో వాళ్ళకు తప్పకుండా సాధ్యమవుతుంది. ఇది తథ్యం. అకారణముగా గనక మీరు ఏదైనా తప్పుకు పాల్పడ్డారనుకోండి, ఆ అకారం సకారం అవుతుంది. మీకు దానికి ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. అనుభవించక తప్పదు. మీరు ఎన్ని పూజలన్నా చేయండి, ఎంతమంది స్వామీజీల దగ్గరకైనా వెళ్ళండి. తెలియక చేసిన తప్పులే జన్మాంతరం వరకు కడుక్కోవడానికి సరిపోనప్పుడు తెలిసి ఎలా తప్పు చేస్తారో చెప్పండి. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. శరీర ధర్మానికి పాత్రత ఇయ్యని ఏ ఒక్కరికి కూడా వంశసుఖాలు ఉండవు. తను ఎత్తిన జన్మకు అర్థం తెలుసుకొని తను ఎలా మెలగాలో అలా మెలగగలగాలి. మన ధర్మంలో మరీ అంత పాశవికంగా, అంత కర్కశంగా, అంత అన్యాయంగా ఏ రూల్స్ పెట్టలేదండి. సుఖపడమన్నారు. నీ భార్యతో సుఖపడు. అది కూడా సమయాసమయాలు ఎరుగు. ఏ సమయంలో నువ్వు గనక రమించి సంభోగిస్తే ఆ సమయం యొక్క ఇంపాక్టు, ఆ టైం యొక్క నెగిటివిటీ, ఆ సమయంలో గనక నీ శరీరం నుంచి వీర్య ప్రకోపం జరిగి నీ శరీరంలో ఉన్నటువంటి జీవకళలు బయటికి విసర్జించబడితే నీ శరీరం ఎంత శక్తిని కోల్పోతుంది, ఆ శక్తిని కోల్పోవడం వల్ల నీ శరీరానికి ఎంత నష్టం ఉందో ఋషులు తపస్సులో దర్శించే నీకు ఆ ఆంక్షలు పెట్టారు. అంతేగాని నువ్వేదో సుఖపడి నువ్వేదో నష్టపోతుంటే వాళ్ళకేం నష్టం చెప్పండి? వాళ్ళకేం ఇబ్బంది? వాళ్ళు సత్యంగా, వాళ్ళు పవిత్రంగా ఉంటే వాళ్ళకు లాభం గానీ, ఈ వల్ల చెబితే మాకేమొస్తది చెప్పండి? మాకేమొస్తది? మీరు సుఖపడితే మాకు ఏమొస్తది? మీరు తింటే మాకు ఏమొస్తది? మీరు తినకుంటే మాకేమొస్తది? మా కాంక్ష అంతా ఒకటే, మీరు చల్లగా ఉండాలి, మంచిగుండాలి. మీ వంశవృక్షం ఉన్నంత వరకు మీరందరూ కూడా సస్యశ్యామలంగా, ఆయురారోగ్యములతో, భోగభాగ్యములతో విలసిల్లాలని ఒక కాంక్షతో ఈ విషయాలని మేము చెబుతున్నాము. లాస్ట్‌గా ఇంకొకసారి చెప్తాను. దిగంబర తత్వం అంటే అంతర్గతంగా అన్నీ వదిలివేయాలే గానీ, బయటికి అన్నీ ఇప్పుకొని తిరగడం ఎంతవరకు సబబు కాదు, 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 కాదు. మనిషై పుట్టిన తర్వాత జన్మతంతులన్నీయు కొనసాగింపజేసుకొని పంచభూతాలను ఆస్వాదిస్తూ, కాలు నేలను తాకుతూ, ఈ జనజీవన స్రవంతిలో, ఈ సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు ఒంటి మీద నూలు పోగు లేకుండా గనక తిరిగితే ప్రేత శరీర ధర్మమవుతుంది, భూత శరీర ధర్మమవుతుంది, పశు శరీర ధర్మమవుతుంది తప్ప మనుష్య శరీర ధర్మంతో ఆయన పట్టాభిషిక్తుడు కాడు. ఇది తథ్యం. అట్లంటే అఘోరాలు గాని ఇంకొంతమంది ఉంటారు కదా స్వామీజీ అని మీరు అనుకోవచ్చు. జనబాహుళ్యంలోకి రాకుండా నిగూఢంగా, గుప్తంగా, సీక్రెట్‌గా వాళ్ళు ఎక్కడనో జీవిస్తూ ఉంటే ఏ ఆంక్షలు ఉండవండి. మానవాళి మధ్యలోకి వచ్చిన తర్వాత మనుష్య జన్మకున్నటువంటి అర్థం తెలుసుకొని, మానకి మరుగు కట్టుకొని, మానం దాపు కట్టుకొని, మాటకు, మానానికి, మనిషికి హద్దుతో జీవించుటయే జనబాహుళ్యానికి, మానవాళికి, సభ్య సమాజానికి, జనజీవన స్రవంతికి ఉన్నటువంటి ప్రతిష్ట, హద్దు, మర్యాద. ఇది అందరూ పాటించాలి. మేము దిగంబరులం కాదనుకుంటున్నారా? అంతర్గతంగా అన్నీ వదిలివేశాము. ఏముంది చెప్పండి మా జన్మల్లో? అయినను ఏకవస్త్రం కట్టుకొని తిరుగుతున్నాను. కుట్టని బట్ట. దీనికి ఒక ప్రతిష్ట ఉన్నది, ఒక అంతరార్థం ఉన్నది, ఒక సిద్ధి ఉన్నది, ఒక మూలార్థం ఉన్నది. యావన్ ఋషికులమంతా కూడా కుట్టని బట్టను ఏకవస్త్రమే కట్టుకొని ఉన్నారు. నేను శ్రేష్టమైన ఋషి ధర్మాన్ని పాటిస్తున్నాను. ఎవరైతే శిఖతో, అగ్నిశిఖతో ప్రజ్వరిల్లుతారో వాళ్ళు ఈ దేశానికి మూల విజ్ఞాన సంపత్తి అయినటువంటి ఋషులు. మూల విద్వత్తుతో కూడుకున్నటువంటి ఋషులు వాళ్ళే. వాళ్ళే ప్రతిష్టాచార్యులు, వాళ్ళే ధర్మాచార్యులు. వాళ్ళని సదా గౌరవించాలి. మిగతా వాళ్ళని గౌరవించకూడదా అంటే అది మీ విఘ్నత, మీ యొక్క మనస్సు, మీ భక్తి, మీ ప్రేమ. నేను వద్దని చెప్పను. అది మీ ఇష్టం. నేను దేశం యొక్క అస్తిత్వాన్ని, మన సనాతన ధర్మం యొక్క మూలాల గురించి చెబుతున్నాను. ఒకసారి పోల్చుకోండి. మన ఋషులు ఎలా ఉండేవారు? మన ఋషుల యొక్క వేషధారణ ఎలా ఉండేది? వాళ్ళు దిగంబరులు కాదా? పోనీ దేవుడైనటువంటి శివుడు ఎలా ఉండేవాడు? ఆయన ఎందుకు నగ్నంగా లేడు? వీళ్ళెందుకు నగ్నంగా ఉంటున్నారు? ఒకవేళ శివుడు అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించగలిగితే గణపతి దేవుడు ఎలా పుట్టాడు? కుమారస్వామి ఎలా పుట్టాడు? పోనీ మిగతా దేవుళ్ళందరూ కూడా అస్ఖలిత బ్రహ్మచర్యం గనక మహాబ్రహ్మచర్యం, చిదానంద స్థితిత్వ బ్రహ్మచర్యం పాటించిన ఎడల, పరంజ్యోతి తత్వార్థమైనటువంటి బ్రహ్మచర్యంను పాటించిన ఎడల వాళ్ళకు సంతానం ఎట్లకెళ్ళయింది మరి?
ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. గుడ్డివాళ్ళ బజార్‌లోకెళ్ళి అద్దాలు అమ్ముకొచ్చినాడంట ఒగాయన. అర్థమైతుందా? అందుల అంగడికి పోయి అద్దాలు అమ్ముకొచ్చిండంటారు మోటుగా. అందుల అంగడికి వెళ్ళి అద్దాలు అమ్ముకొచ్చినాడంట. ఇంకొకటి, తన నోటికి రుచి ఎరగక అమృతాన్ని తూలనాడినాడంట ఇంకొకాయన. తను గుడ్డివాడై లోకమంతా నల్లగా ఉన్నదేంటి అన్నాడట ఇంకొకాయన. ఇలా ఉన్నదండి ఇప్పటి వాళ్ళ వ్యవహారము. వారు ఎందుకని వదులుతున్నారో తెలియదు. ఏ ధర్మానికి పాత్రత ఇస్తూ వదులుతున్నారో తెలియదు. మళ్ళీ మేము అన్నీ వదిలివేశామంటారు. కొన్నింటిని కలిగే ఉంటారు. అన్నిటిని వదిలిన వాళ్ళకు అర్థమేంటో తెలుసా? కంచం పొత్తు, మంచం పొత్తు ఉండకూడదు. సావు సమృతమున పొలిమేరలో కాలు పెట్టకూడదు. అది అన్నిటిని త్యాగం చేసినట్టు లెక్క. వారినే పరమహంస ధర్మంతో బిరుదాంకితము చేస్తూ పరమయోగులను, మహాయోగులని పట్టాభిషేకం చేసి వాళ్ళనే సద్గురువులని ప్రమాణంగా స్వీకరించెదరు. ఇది ధర్మం. ఇవేవి చేయరు. అన్నీ చేస్తుంటారు, మళ్ళీ అన్నీ వదిలివేశామంటారు. ఇది ఎక్కడ ధర్మం చెప్పండి? శివోహం శివోహం నారాయణ నారాయణ. నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చెబితే నన్ను మన్నించండి. వయసుకు చిన్నవాడిని, జ్ఞానానికి చిన్నవాడిని. ఏదో చిన్నగా చేతగాని వాడిలా మీ భాషలో విద్వత్తు భాషలో చెప్పాలంటే, విజ్ఞాన భాషలో చెప్పాలంటే, వేదాంత భాషలో చెప్పాలి, ధర్మం యొక్క మూలమైనటువంటి సంస్కృతి మూలంగా చెప్పాలనుకుంటే, అంటిముట్టని జాతిలో పుట్టిన వాళ్ళం, నిమ్న వర్గంలో పుట్టిన వాళ్ళం, మాకంత జ్ఞానము, వేద పాండిత్యం ఏమి లేదు. జగదంబ ఇచ్చిన జ్ఞానం నేను వ్యక్తపరచగలిగాను. కరెక్ట్ చెప్పితే స్వీకరించండి, తప్పు చెప్పితే చూడకండి, మీ మనసులు బాధ పెట్టుకోకండి. అందరూ ఆ జగదంబ కృపతో విరాజిల్లుతూ సస్యశ్యామలంగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.